ప్రమదుడు జహ్ను మహర్షితో చెప్తున్నాడు. జహ్ను విను, మాఘమాసము వస్తుంది అనగానే మకర రాశి యందు సూర్యుడు ఉండగా పూర్వమందు చెప్పిన కల్పోక్త విధియుక్తముగా స్నానము చేసి శ్రీవారిని పూజించిన వారికి కలిగు ఫలితమును చెప్తాను. సావధాన వినుడై వినుము. మాఘవ్రతమును చేయువాళ్ళు స్వప్రకాశితముగు విమానమునెక్కి సమస్త దేవతా పూజితుడై స్వర్గలోకానికి చేరుతారు. వాని యొక్క పుణ్యము యొక్క ప్రభావము వలన బంధువులందరూ కోటి కులముల వరకు స్వర్గలోకాన్ని పొందుతారు. ఇంకొక కథ కూడా చెప్తాను, నిదానముగా విను. ద్వాపర యుగములో విదేహ దేశమున క్రూర అను పేరుగల ఒక శూద్ర స్త్రీ ఉండెను. ఆమెకు కర్షకునకు సతి అయి మిగుల కోపవంతురాలై మిక్కిలి పరాక్రమవంతురాలై ఉండెను. ఆ దంపతులకు పుణ్యమూర్తి, బ్రహ్మవేత్త, సాధు సమ్మతుడు, సర్వభూతాలయందు దయకలవాడు, సద్ధర్మములందు ప్రీతికలవాడు అయిన పుత్రుడు కలడు. ఆ పుత్రునకు భర్త ప్రేమ కలది, పతిభక్తి కలది, ధర్మకార్య నిరతము అయిన అత్తమామలకి, భర్తృబంధువులకు, వృద్ధులకు, రోగులకు, సాధువులకు నిత్యము సేవ చేసేది అయిన భార్య ఉండేది. అత్త కోడలను చూసి సదా కోపము వహించి కొట్టుట, లాగుట, ఈడ్చుట ఇట్లు చేసి భర్తను కూడా చేర్చుకొని ఇరువురూ కలిసి ఆమెను చాలా బాధ పెట్టేవాళ్ళు. నిత్యము అకారణముగా పుత్రుణ్ణి తిడుతూ ఉండేవారు. అయినా కోడలు విచారముతో అత్తకు ఉపచారములు చేస్తూనే ఉండేది. ఇలా కోడలు అత్త వలన బాధలను పొందుతున్నా పూర్వజన్మ కర్మలను అనుభవించాలి అని దుఃఖిస్తూ ఆ శూద్రుడి పుత్రుడు సదా తన భార్య ఏడుస్తూ బాధపడుతూ ఉండటం చూసి తల్లిదండ్రులతో ఇలా చెప్పెను. తండ్రి, అమ్మ, కీర్తికరము ధర్మము కలిగిన అగు నా పలుకులను విను. కోడలి యందు మీకు ఎందుకు కోపము? శరీరమును బాధింపచేయు ఈ కోపము ఎందుకు మీకు? ఈ కోపం వలన లాభమేమి? మత్సరగ్రస్తులై కలహించుట మీకు మంచిది కాదు. నిత్యము కలహము ఈ ఇంటియందు ఎందులకు? కలహము వల్ల సర్వ సంపదలు నశిస్తాయి. నేను కానీ నా భార్య కానీ మీకు ఏమి అపకారము చేశాము? కోపము వలన కలుగు ఈ కలహము ఎందుకు? ఏమి కారణము? నాకైతే ఏమీ కనిపించడం లేదు. కోపము చేత ఆయుర్దాయము, ధనము, మానము, యశము, గౌరవము, పాండిత్యము వెంటనే నశిస్తాయి. మీ పుత్రునియందు ఎందుకింత కోపము? మీరు సమస్తము తెలిసినవారు. నాయందు దయచూపండి. సజ్జనులకు సమ్మతమగు క్షమను సేవించండి. ఆ చండి ఆ భర్తను కూడి పుత్రుని పలుకులు విని కోపముతో కదులుతున్న పెదవులతో తిట్టుతూ పుత్రునితో ఇట్లు చెప్పెను. మూర్ఖుడా, వెళ్ళిపో. నీ భార్య నీకు ఇష్టురాలైంది కాబట్టి తల్లిదండ్రులను శిక్షణ చేయుచున్న మీ దంపతులను శిక్షించిన పాపం లేదు. సత్య అసత్య దోషము లేదు. సకారణమైనను కాకపోయినను తప్పు లేదు. లేదని చెప్పి ఆ చండి కర్రతో కొట్టెను. సదా ఈ రీతిగా తల్లిచేత తాడితుడై శూద్రకుమారుడు రోషయుక్తుడయ్యెను. కాని క్షణము నుండి మరలా జ్ఞానమును తెచ్చుకొని ఇలా ఆలోచించెను. తల్లిదండ్రులతో కలహించువాడు, తల్లిదండ్రులను తిట్టువాడు మరలా జన్మలేని మహా నరకమును పొందుతాడు. ఎవడు అజ్ఞానము చేత తల్లిదండ్రులను అవమానపరుచునో వాడు రౌరవాది నరకాన్ని పొందుతాడు. 3 లోకములలో తల్లిదండ్రులతో సమానమైన దేవుడు లేడు. ఆడవారికి మగనితో సమానమగు దేవుడు లేడు. దేవతలలో శ్రీహరితో సమానమగు దైవము లేదు. తీర్థములలో గంగానదితో సమానమగు తీర్థము లేదు. ఆడవాళ్ళకి భర్త కంటే దైవము లేదు. కుమారునికి తల్లిదండ్రుల కంటే దైవములు లేరు అని ఆలోచించి తన భార్యకు ఇట్లా నీతి చెప్తున్నాడు. చండి కోడలిని కోపముతో చేతుల్ని నొక్కి పట్టి తన ఇష్టం వచ్చినట్లు కొట్టి వేరే గదిలో ఆమె నుంచి తలుపులు బిగించి తాను సుఖముగా ఉండేది. కుమారుడు తప్పు లేదని తన భార్యను తల్లి ఎట్లు శ్రమపెడుతున్నా మనస్సులో బాధపడుతూ దుఃఖిస్తూ ఏమీ మాట్లాడకుండా తల్లిదండ్రులకు ఉపచారమును చేస్తూ ఉండేవాడు. 7 రాత్రులు కోడలికి ఆ ఇంటిలో ఇట్లు చేసెను. 7 దినములు ఇలా తిండి లేక, నీరు లేక, నిద్రలేక ఉన్నందున ఆమె ప్రాణములు శరీరాన్ని విడిచి ఆకాశాన్ని చేరెను. ఆ చండీకి లోకులు, బంధువులు, హితులు తగని పని చేయుచున్న పని ఎంత చెప్పినా వినకుండేది. ఆమెను ఆ గది నుంచి విడవలేదు. ఎట్లున్నదో అని కూడా చూడలేదు. కుమారుడు
భార్యను నిర్బంధము నుండి తొలగించక ఊరికే ఉన్నాడు. 12 రోజులు గడిచెను. కుమారుడు భార్యను చూచుటకై తల్లి భయముచేత తలుపులు తీయలేక రహస్యముగా ఎట్లో తీసెను. చూసేసరికి భార్య చేష్టలు చచ్చి పడి ఉండెను. విచారమగ్నుడై భార్య స్థితిని చూసి కుమారుడు ఏడ్చెను. అయ్యో అని హాహాకారముతో ప్రభంజన ప్రచ్చలితమై నేలకూలిన వృక్షము వల్ల భూమియందు శూద్రకుమారుడు పడెను. క్షణకాలము మూర్ఛ మునిగి పిమ్మట లేచి పరిపరి విధముల దుఃఖించెను. ఆ చండీ వచ్చి గది తలుపులు తీసి ఉండుట చూసి కోపపూరితమై విచారిస్తున్న తన కుమారుని చూసి లోపలికెళ్ళి చచ్చిపడియున్న కోడలిని చూసి స్వయముగా ఏడుపు రాకున్నా కుమారుణ్ణి చూసి బయటకు వచ్చి బిగ్గరగా ఏడ్చెను. ఆ చండీ ఏడ్చుట విని అందరూ ఆశ్చర్యముతో వచ్చి చూసిరి. మరి ఆమెను పలు విధముల నిందించిరి. బంధువులు, మిత్రులు, హితులు లోనగు వారందరూ వచ్చి చూసి ఆ చండీని నిందించి జరిగిన దానికి విచారించి వెళ్ళిరి. పిమ్మట ఆమె శవమును దహించిరి. తరువాత శూద్రకుమారుడు విచారముతో అచట ఉండలేక గంగా తీరమున చేరి అక్కడ కొంతకాలముండి తరువాత మరణించెను. మరియు శ్రీహరి సాయుధ్యాన్ని పొందెను. పుత్రశోకము చేత బాధపడుతూ పశ్చాత్తాప్తురాలై ఆ చండి రాత్రి పగలు విచారిస్తూ ఉండెను. శూద్ర దంపతులను మిక్కిలి విచారిస్తూ కళ్ళలోనూ నోటిలోనూ మట్టిని కొట్టుకొనుచు ఎంతమంది అడ్డు పెట్టినను వినక మిక్కిలిగా ఏడ్చుతూ తిండి నీరు లేక నిద్రమాని పుత్రశోకము చేత కృషించి మరణించిరి. అంతటా ధర్మరాజు యొక్క దూతలు వచ్చి ఆ శూద్ర దంపతులను తీసుకొని వెళ్ళిరి. శూద్ర దంపతులు యమలోకమున మిక్కిలి భయంకరమైన అసితపత్రావనమందు నరకముని 64 యుగములు అనుభవించి పిమ్మట మరలా భూలోకానికి వచ్చిరి. వారు సర్పాలై జన్మించి అన్ని జంతువులకు ఆధారభూతమైన చంపానదీ తీరమందు సౌఖ్యవంతమైన రావి చెట్టు తొర్రలో నివసించిరి. దైవవశమున కృతార్థము చెంది సజ్జన సమ్మతులైన ధీరుడు, ఉపధీరుడు అను ఇరువురు సాధువులు ఆ చంపానది యందు స్నానము చేయడానికై వచ్చి మాఘస్నానము చేసి ఆ రావి చెట్టు క్రింద విష్ణుదేవుణ్ణి పూజించి బహు సంతోషముతో మాఘమాస మహిమను కొనియాడుతూ ఉండిరి. రావి చెట్టు తొర్రలో నివసిస్తున్న సర్పద్వయము తమ కండ్ల చేత చెవుల చేత ఎంతో శ్రద్ధతో ఆ మాఘమాస మహిమను విని ఆ సర్పదేహములను విడిచి పవిత్ర దేహములను ధరించి వచ్చి మరలా ఆ చంపానది యందు మాఘస్నానమును గావించి బాలభాన తేజో విరాజమానులై పుష్పక విమానమునెక్కి స్వర్గలోకమునకు చేరిరి. మాఘమాస మహిమను వినుట చేత మాఘమాసమున స్నానము చేయుట చేత ఆ శూద్ర దంపతులు నీచ జన్మల నుంచి ముక్తి గావించిరి. అనేక రీతులుగా మాఘమహిమను చెప్పడం దేనికి? మాఘవ్రతముతో సమానమైన వ్రతం లేదు. ఈ మాఘమాస ప్రభావము భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ 3 లోకములలో కానీ శ్రీహరి తప్ప మరి ఒకరు తెలుసుకొనలేరు. గురువుని ద్రోహము చేసిన వాళ్ళు కానీ, మూర్ఖుడు కానీ, ఆడవాళ్ళని చంపిన వాళ్ళు కానీ, ఆవును చంపిన వాళ్ళు కానీ, కుమారుణ్ణి చంపుటకు ఇష్టమున్న వాళ్ళు కానీ, చేసిన మేలు మరచిపోయిన వాళ్ళు కానీ, మహాపాతకములు చేసిన వాళ్ళు కానీ ఈ మాఘవ్రతమును చేసిన సమస్త పాపముల చేత విడుబడి శ్రీహరిని చేరగలరు. ఇదే స్కాంద పురాణ అంతర్గతమగు మాఘ పురాణమందు 29వ అధ్యాయము.